హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. దివ్యాంగులకంటూ గుడ్ న్యూస్ అండి. మనకి ల్యాప్టాప్లో బ్యాటరీ 3 సైకిల్లో వీల్ చైర్లతో పాటు కొన్ని రకమైన పనిముట్లు అనేది కూడా దివ్యాంగులకు అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఏమేమి అర్హతలు ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దివ్యాంగుల టైప్ ఏ విధంగా ఉండాలి అనేసి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ మీ సేవ గురించి చేసి పెడతాం కాబట్టి ఏదో ఒక వీడియో అయితే మీకు ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీకు లభించడం జరుగుతుంది. ముందుగా మీరు అనేది గూగుల్ ఓపెన్ చేసుకోండి, TGOBMMS అనేది టైప్ చేయండి, లేదా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో ఈ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అనేది కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ బెనిఫిటర్ డిజబిలిటీ అనేది ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది మీరు చూసుకోవాలి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20వ తారీఖు 1వ నెల 2026లో స్టార్ట్ అయింది. ఎండ్ అనేది వచ్చేసి 31వ తారీఖు 1వ నెల 2026లో అయితే ఈ అప్లికేషన్ అనేది కూడా క్లోజ్ అవుతుంది. ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మట అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ కొన్ని PDF ఉంటుంది చూడండి. కేటగిరీ B, కేటగిరీ A అని ఉంటుంది. ఏ డిసబిలిటీ తరపు నుంచి ఎవరెవరికి వెహికల్స్ వస్తాయి, ఏవి డిసబిలిటీ తరపు నుంచి ఎవరెవరికి ల్యాప్టాప్స్ వస్తాయి అనేసి కూడా ఇక్కడ నుంచి అనేది కొన్ని లిస్ట్ ఉంటుంది. అదనేది కూడా మీరు చూసుకోవచ్చు. నేను అనేది ఇప్పుడు అప్లికేషన్ చేసే విధానం అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ మండలం, మీ గ్రామ పంచాయతీ ఏది వస్తుందో అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా విలేజ్లో ఉంటేనేమో విలేజెస్ తరపు నుంచి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసుకొని దీనికైతే 100% సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మీ రెన్యువల్ అయిందే సదరం సర్టిఫికేట్ ఉండాలి. సదరం సర్టిఫికేట్ ID నెంబర్ కొట్టేసి సదరం సర్టిఫికేట్లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ హస్బెండ్ అయితే హస్బెండ్, ఫాదర్ అయితే ఫాదర్ అనేసి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ డిసబిలిటీ టైప్ మీకు ఏది వచ్చింది, యాక్సిడెంట్లనా, మీరు పుట్టిన కంచి అదేనా, మధ్యలో ఏమన్నా వచ్చిందా, లేదా అదర్స్ ఏముందా అనేసి కూడా మీరు అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఇక్కడ మేలా ఫీమేల్ అని టైప్ చేసుకోవాలి. రూరల్ అర్బన్ అని ఉంటుంది. ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే రిలీజన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, అందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా అయితే ఈ స్కీమ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా వస్తుంది. రేషన్ కార్డ్ అయితే ఇంపార్టెంట్ ఏం కాదండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే పెట్టండి, లేకపోతే ఇక్కడ మ్యాండేటరీ కాదు. ఇదైతే రెడ్ కలర్ మార్కులు అయితే లేవు, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి, ఇంటి నెంబరు, అడ్రస్, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ డిసేబిలిటీ టైప్ ఏ విధంగా ఉన్నది అనేసి కూడా మీ సదరం సర్టిఫికేట్ ఐడియాలో ఉంటుంది. దాంట్లో అనేది కూడా చూసేసి మీరు ఇది అనేది కూడా క్లిక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించింది కూడా ఇక్కడ ఉన్నది ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్టూడెంటా, అన్ఎంప్లాయా అనేది కూడా 2 విధాలుగా ఉంటుంది. ఇవనేది కూడా మీరు టిక్ చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ ఏంటిది అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఎంత చదువుకుంటే 10th పెట్టండి, లేకపోతే అంతకు మించి చదువుకోలేదన్నా కానీ అక్కడ లెటర్ ఇచ్చిన ఉంటుంది, అదనే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటు అండ్ రిసీవ్ ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మీరు టిక్ మార్క్ అనేది చేసేసి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అనేది చేసుకోండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈ 30వ తారీఖు లోపు అయితే అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ప్రాసెసింగ్ అనేది కూడా ఉంటుంది. నేను ఆ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే మీకు చేసి చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.